So welcome back to our channel Code with Jalandhar. Thank you so much for watching this video. From today onwards we are going to start the trees. So till now we completed the stacks and the queues and the arrays, right? సో అక్కడ కూడా మనం డేటాని స్టోర్ చేసి మేనేజ్ చేసుకుందాం. ఇక్కడ ట్రీస్లో కూడా డేటాని స్టోర్ చేసి మేనేజ్ చేసుకుంటాం. బట్ ద వే ఆఫ్ ద స్టోరింగ్ ద డేటా ఈస్ డిఫరెంట్ అండ్ వే ఆఫ్ ద మేనేజింగ్ ద డేటా ఈస్ డిఫరెంట్, బట్ ద కాన్సెప్ట్ ఈస్ ద సేమ్, the motive is the same. Okay, so tree is a non-linear data structure and the array stacks queues అనేది మనకు లీనియర్ డేటా స్ట్రక్చర్. ఎందుకంటే అక్కడ వాల్యూస్ అనేది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ అవుతాయి, బట్ ఇక్కడ ఆ ఆర్డర్ అనేది ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు. ఎందుకంటే ఇట్ ఫాలో ద హైరారికల్ స్ట్రక్చర్, అంటే ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్లోనే ఉంటుంది, కానీ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో డేటా అనేది స్టోర్ అవ్వడం కానీ మేనేజ్ అవ్వడం కానీ ఫాలో అవ్వదు. ఓకే, so let's see the definition here. A tree is a non-linear data structure made up of nodes. So ఇక్కడ నోడ్స్ అంటే ఏంటిది, ట్రీస్ అంటే ఏంటిది మొత్తం చెప్తాను. అండ్ ఇంకో చెప్తున్నాను ఇక్కడ పాయింట్, ద బైనరీ ట్రీ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ ట్రీ వేర్ ఈచ్ నోడ్ హ్యాస్ అట్ మోస్ట్ 2 చిల్డ్రన్. సో మ్యాక్సిమం 2 చిల్డ్రన్ ఉండాలి అని చెప్పి అంటున్నాడు. ఓకే, దీస్ చిల్డ్రన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద లెఫ్ట్ చైల్డ్ అండ్ రైట్ చైల్డ్. ఆ 2 చిల్డ్రన్స్ ఉన్నాయి కదా ప్రతి ఒక్క నోడ్కి, వాటిని మనం రైట్ చైల్డ్ అండ్ ద లెఫ్ట్ చైల్డ్ అని చెప్పి అంటాం. లెట్స్ సీ హియర్. సో ఐఎమ్ డ్రాయింగ్ ద ట్రీ హియర్. సో రూట్ నోడ్, ఏదైతే టాప్ నోడ్ ఉంటుందో అది నాకు రూట్ నోడ్, అండ్ దాని కింద ఏదైతే నోడ్స్ ఉంటాయో అవి నాకు చైల్డ్ నోడ్స్. ఇఫ్ ఐ టేక్ అనదర్ 2 నోడ్స్ హియర్, ఓకే, అండ్ ఇఫ్ ఐ టేక్ ద 1 నోడ్ హియర్, ఇది నాకు బైనరీ ట్రీనే. ఇక్కడ కండిషన్ ఏంటిది, ఈచ్ నోడ్ హ్యాస్ అట్మోస్ట్ 2 చిల్డ్రన్, అంటే మ్యాక్సిమం నాకు 2 చిల్డ్రన్స్ ఉండాలి అని చెప్పి. అంటే 0 చైల్డ్ నోడ్స్ ఉండొచ్చు, 1 చైల్డ్ నోడ్ ఉండొచ్చు, అండ్ 2 చైల్డ్ నోడ్స్ కూడా ఉండొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క నోడ్కి చిల్డ్రన్ నోడ్స్ ఉన్నాయి. సో వీటికి నాకు 0 చైల్డ్ నోడ్స్, ఇక్కడ చైల్డ్ నోడ్స్ ఏం లేవు, నాకు కింద ఏం లేవు కదా. సో దీనికి 2 చిల్డ్రన్స్ ఉన్నాయి, దీనికి కూడా 2 చిల్డ్రన్స్ ఉన్నాయి, దీనికి 1 చైల్డే ఉన్నది, బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ బైనరీ ట్రీ. సో ఇందులో మనం క్లాసిఫికేషన్ చేద్దాం. So if I giving the labels here A, B, C, D, E and the F. So A అనేది నాకు రూట్ నోడ్, ఇట్స్ ఎన్ రూట్ నోడ్. ఎందుకంటే ద టాప్ నోడ్, ద టాప్ మోస్ట్ నోడ్ ఇస్ ద రూట్ నోడ్ అండ్ ఇట్స్ ఆల్సో ఎన్ పేరెంట్ నోడ్. ఓకేనా, ఎందుకంటే సో ఇక్కడ లుక్ ఎట్ హియర్, B and C ఆర్ ద చైల్డ్ నోడ్ and the parent node also and the internal nodes also. Okay na, so B and C are, first I told the child nodes, right? Why? Because these are the child nodes, means the A is the parent node. So ఇవి ఎందుకు చైల్డ్ నోడ్స్ అంటే A కి కింద ఉన్నాయి కాబట్టి B and C అనేది చైల్డ్ నోడ్స్ అయ్యాయి. అండ్ పేరెంట్ నోడ్ ఎందుకు అయ్యాయి అంటే D అండ్ E కి పైన ఉన్నాయి, అండ్ ఇక్కడ F కి పైన ఉంది కాబట్టి పేరెంట్ నోడ్ అయింది. అండ్ ఇంటర్నల్ నోడ్ ఎందుకు అయింది అంటే, సో అపార్ట్ ఫ్రమ్ ద రూట్ నోడ్ అండ్ ద లాస్ట్ నోడ్స్, రిమైనింగ్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఇంటర్నల్ నోడ్స్. రూట్ నోడ్ కాకుండా లాస్ట్ నోడ్, లాస్ట్ లెవెల్లో ఉన్న నోడ్స్ కాకుండా మిడిల్లో ఉంటాయి కదా, అవన్నీ మనకు ఇంటర్నల్ నోడ్స్ అవుతాయి. అవి కూడా మనకు చైల్డ్ నోడ్స్ అవుతాయి, ఎందుకంటే మనకు రూట్ నోడ్కి అంత కింద ఉన్నాయి కాబట్టి. అండ్ అవి కూడా మనకు పేరెంట్ నోడ్స్ అవుతాయి, ఎందుకంటే వాటి కింద వేరే నోడ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, so let's see D, E and F. These are all called as the leaf nodes. ఎందుకంటే లాస్ట్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఇవి మనకు లీఫ్ నోడ్స్. అండ్ దీస్ ఆర్ ఆల్ కాల్డ్ as the child nodes also. Why? Because they have the parent B and C, but these are not called as the parent node. వీటిని మనం పేరెంట్ నోడ్ అని చెప్పి అనము, ఎందుకంటే వాటి కింద వేరే నోడ్స్ ఏం లేవు ఇక్కడ, కాబట్టి వాటిని మనం పేరెంట్ నోడ్ అని చెప్పి అనము. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద బైనరీ ట్రీస్. ఓకే, and the key terms here. So root node, the topmost node of the tree, as I told you. The parent node, a node that has the child nodes, వాటి కింద నోడ్స్ ఉండడం వాటిని మనం చైల్డ్ నోడ్స్ అని చెప్పి అంటాము. అండ్ ద చైల్డ్ నోడ్, ఎ నోడ్ దట్ డిసెండ్స్ ఫ్రమ్ ద పేరెంట్ నోడ్, అంటే పేరెంట్ నోడ్ నుంచి వచ్చిన దాన్ని మనం చైల్డ్ నోడ్ అని చెప్పి అంటున్నాం. సో నేనేం చెప్పాను, సో ఒక నోడ్ కంటే పైన ఉంటాయి కదా, పైన ఉంటే వాటిని మనం చైల్డ్ నోడ్ అని చెప్పి అంటున్నాం. అండ్ లాస్ట్ నోడ్స్ అన్ని మనకు చైల్డ్ నోడ్సే. అండ్ దెన్ ద లీఫ్ నోడ్స్, ఎ నోడ్ విత్ నో చిల్డ్రన్స్, అంటే లాస్ట్ లెవెల్లో ఉన్న నోడ్స్. లాస్ట్ లెవెల్లో ఉన్న నోడ్స్కి మనకు చిల్డ్రన్స్ ఉండవు, అంటే వేరే నోడ్స్ ఉండవు. ఓకేనా, వాటిని మనం లీఫ్ నోడ్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద ట్రీ,
ద లాంగెస్ట్ పాత్ ఫ్రమ్ ద రూట్ అండ్ ద లీఫ్. సో రూట్ ఇక్కడ ఉందనుకో, లీఫ్ ఇక్కడ ఉందనుకో, ఈ మధ్యలో ఉన్న పాత్ని మనం హైట్ అని చెప్పి అంటాం. ఐ విల్ డిస్కస్ విత్ యూ దట్ వన్ ఆల్సో. Okay, then after the types of the binary trees, there are the four types of the binary trees are there: full binary tree, perfect binary tree, complete binary tree, and the degenerate binary tree. Let's discuss about the full binary tree. Full binary tree ki each and every node has 0 or 2 children కానీ 1 ఉండద్దు. Let's look at here. So yeah, I'm giving this tree as the A and this tree as the B. I'm not giving the nodes label, I'm giving the trees label. సో ఇదొక ట్రీ నాకు అండ్ ఇదొక ట్రీ నాకు, దీని పేరు వచ్చేసి ఏ అండ్ దీని పేరు వచ్చేసి బి. సో ఇందులో ఏది నాకు ఫుల్ బైనరీ ట్రీ? సో ఫుల్ బైనరీ ట్రీ కండిషన్ ఏంటిది? ఎవ్రీ నోడ్ హ్యాస్ 0 or 2 చిల్డ్రన్స్ కదా, ప్రతి ఒక్క నోడ్కి 0 అయినా ఉండాలి లేదన్నా 2 చిల్డ్రన్స్ అయినా ఉండాలి. బట్ ఇక్కడ వచ్చేసరికి ఈ నోడ్కి నాకు సింగిల్ చైల్డ్ ఉంది కాబట్టి ఇది నాకు ఫుల్ బైనరీ ట్రీ కాదు. ఈ కండిషన్కి వచ్చేసరికి ఈ నోడ్కి నాకు 2 చిల్డ్రన్స్ ఉన్నాయి, ఈ నోడ్కి 2 చిల్డ్రన్స్ ఉన్నాయి, ఈ నోడ్కి 0 అండ్ ఈ నోడ్కి కూడా 0 అండ్ ఈ నోడ్కి కూడా 0, అంటే 0 or 2నే ఉన్నాయి కదా, కాబట్టి ఇది నాకు ఫుల్ బైనరీ ట్రీ. సో హియర్ ఓన్లీ వన్ కండిషన్ ఈస్ దేర్, దట్ ఈస్ ఒక్క నోడ్కి సింగిల్ చైల్డ్ ఉండొద్దు, ఏ నోడ్కి సింగిల్ చైల్డ్ ఉండొద్దు. ఒకవేళ ఉంది అంటే అది ఫుల్ బైనరీ ట్రీ కాదు. ప్రతి ఒక్క నోడ్కి 0 చైల్డ్ నోడ్స్ లేదా 2 చైల్డ్ నోడ్స్ ఉండాలి. దెన్ ఆఫ్టర్ ద పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అంటే ద డెఫినేషన్: ఆల్ ఇంటర్నల్ నోడ్స్ హ్యావ్ 2 చిల్డ్రన్ అండ్ ఆల్ లీవ్స్ ఆర్ అట్ ద సేమ్ లెవెల్. లీవ్స్ అంటే ఏమని చెప్పాను, లాస్ట్ లెవెల్లో ఉన్నాయి కదా, అవన్నీ మనకు సేమ్ లెవెల్లో ఉండాలి అని చెప్పి చెప్తున్నాం. సో లెట్స్ టేక్ దిస్ వన్ ఓన్లీ. వెయిట్, ఐ విల్ చేంజ్ ద కలర్. లెట్స్ బ్లూ హియర్. డన్. సో లెట్స్ టేక్ హియర్ ఓన్లీ. ఇది నాకు రూట్ నోడ్ అవుతుంది. ఓకే, ఇది నాకు ఇంటర్నల్ నోడ్ అవుతుంది అండ్ ఇది నాకు లీఫ్ నోడ్ అవుతుంది. ఇది లీఫ్ నోడే, ఇది లీఫ్ నోడే. లీఫ్ నోడ్స్ అంటే వాటికి చిల్డ్రన్స్ ఏం లేకుండా ఉన్నాయి మనకు లీఫ్ నోడ్స్, అండ్ లాస్ట్ లెవెల్లో ఉన్నాయి మనకు లీఫ్ నోడ్స్. సో ఇక్కడ ఈ 3 లీఫ్ నోడ్స్ ఉన్నాయి కదా, ఈ 3 లీఫ్ నోడ్స్ నాకు ఒకే లెవెల్లో ఉందా? లేదు, ఇది ఒక లెవెల్లో ఉంది. ఈ 2 లీఫ్ నోడ్స్ ఒక లెవెల్లో ఉంది అండ్ ఈ సింగిల్ లీఫ్ ఒక లెవెల్లో ఉంది. బట్ పర్ఫెక్ట్ స్టిల్ ఇది నాకు ఫుల్ బైనరీ ట్రీనే, బట్ ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. ఎందుకంటే లీఫ్ నోడ్స్ అన్ని ఒకే లెవెల్లో ఉండాలి అండ్ ఇంటర్నల్ నోడ్స్కి 2 చిల్డ్రన్స్ ఖచ్చితంగా ఉండాలట, సింగిల్ చిల్డ్రన్స్ ఉండద్దట. లెట్స్ డ్రా దిస్ ఫర్ ద పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. So I'm taking the root node and then the left side node and the right side node, and here ఇక్కడ నాకు చిల్డ్రన్స్ నోడ్స్ అన్నీ ఉండాలట. సో దిస్ ఈజ్ మై పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. సో ఇక్కడ ఏమన్నా ఉన్నది, ఆల్ ఇంటర్నల్ నోడ్స్ అంటే ఏమేమి ఉన్నాయి? ఇది కాదు, ఇది నాకు రూట్ నోడ్ అవుతుంది అండ్ సో ఇవి కూడా కాదు, ఇవి నాకు లీఫ్ నోడ్స్ అవుతుంది. సో రూట్ నోడ్ కాకుండా, లీఫ్ నోడ్స్ కాకుండా రిమైనింగ్ అన్ని నాకు ఇంటర్నల్ నోడ్స్. సో ఇవి రెండు నాకు ఇంటర్నల్ నోడ్స్ అవుతాయి. సో ఆల్ ఇంటర్నల్ నోడ్స్ హ్యాస్ 2 చిల్డ్రన్స్, అంతే, సింగిల్ చైల్డ్ ఉండొద్దు, 0 చైల్డ్ ఉండొద్దు, ఖచ్చితంగా 2 చిల్డ్రన్స్ ఉండాలి. వాటిని మనం ఇంటర్నల్ నోడ్స్, వాటిని మనం పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అని చెప్పి అంటున్నాం. సో అదొక కండిషన్. సో ఇక్కడ ఈ నోడ్కి నాకు 2 చిల్డ్రన్స్ ఉన్నాయి అండ్ ఈ నోడ్కి కూడా నాకు 2 చిల్డ్రన్స్ ఉన్నాయి కాబట్టి ఇది నాకు పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. ఇంకొకటి, అండ్ ఆల్ లీవ్స్ ఆర్ ఎట్ ద సేమ్ లెవెల్. సో ఇవే కదా నాకు లీఫ్ నోట్స్, ఇవన్నీ నాకు ఒకటే లెవెల్లో ఉన్నదా? ఎస్, ఇవన్నీ నాకు ఒకే లెవెల్లో ఉన్నాయి, అంతే. కాబట్టి ఇది నాకు పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. బట్ ఇది నాకు ఫుల్ బైనరీ ట్రీ బట్ నాట్ ద పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ బైనరీ ట్రీ బట్ ఇట్స్ అండ్ ఫుల్ బైనరీ ట్రీ. అండ్ ఇది వచ్చేసి నాకు ఇది బైనరీ ట్రీ మాత్రమే. దిస్ ఈజ్ నాట్ ద పర్ఫెక్ట్ అండ్ దిస్ ఈజ్ నాట్ ద ఫుల్ బైనరీ ట్రీ. ఓకే, అండ్ దెన్ ద నెక్స్ట్, ద థర్డ్ వన్ వచ్చేసి కంప్లీట్ బైనరీ ట్రీ. ఆల్ లెవెల్స్ ఆర్ ఫిల్డ్ ఎక్సెప్ట్ ద పాసిబుల్ ద లాస్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్. సో ఇది చెప్తాను, ఇది ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్పాను నేను మీకు. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద కంప్లీట్ బైనరీ ట్రీ.
So let's take the I'm taking one tree here. Yes, it's an tree A and tree B డ్రా చేస్తున్నాను. అండ్ ట్రీ సి కూడా డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇంకోటి కూడా డ్రా చేద్దాం. ట్రీ డి డ్రా చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి నాకు ట్రీ డి. ఓకే, సో లెట్స్ టేక్ సమ్ డేటా, ర్యాండమ్ డేటా. సో ఐఎమ్ టేకింగ్ ద 1 2 3 4. These are not the labels of the node, these are the values which are contained in the nodes. So nodes లో డేటా స్టోర్ అవుతున్నాయి కదా, వాటి యొక్క వాల్యూస్. సో లెట్స్ టేక్ 1 2 3 and 4. 1 2 3 4 and 5. 1 2 3 and 4. Let's try to fill these values in an array. సో మనకు ఫస్ట్ ట్రీలో ఎన్ని నోడ్స్ ఉన్నాయి మనకు? 1 2 3 4 కదా. సో ఐఎమ్ టేకింగ్ ద 4 బ్లాక్స్ 1 2 3 and 4. సో మనం ఎలా ఫిల్ చేయాలంటే, రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ అండ్ దెన్ ద రైట్ సైడ్, అగైన్ ద లెఫ్ట్ నోడ్స్, అగైన్ మూవ్ టు ద రైట్ నోడ్స్, ఇలా మూవ్ అవ్వాలి మనం. రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్, అగైన్ లెఫ్ట్ సైడ్, అగైన్ టు రైట్ సైడ్, అగైన్ లెఫ్ట్ సైడ్, అగైన్ టు రైట్ సైడ్, ఇలా మనం మూవ్ అవ్వాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మనం? ఏ నుంచి రూట్ నోడ్ నుంచి అవ్వాలి. రూట్ నోడ్లో వాల్యూ ఏముంది? 1 ఉంది. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో దీనికి లెఫ్ట్ సైడ్ ఏముంది? ఇక్కడ 2 ఉంది. సో 2 ఫిల్ చేస్తున్నాను. తర్వాత దీనికి సిబ్లింగ్ నోట్స్. సో ఈ రెండు మనకు సిబ్లింగ్ నోట్స్ అవుతాయి. సో 3 అవుతుంది. సో 3 అనేది స్టోర్ చేస్తున్నా. 3 అయిపోయిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు కమ్ టు ద లెఫ్ట్ ఉంది. సో ఐ పేస్టెడ్ ద 4. ఓకే, ఇలానే వెళ్ళాలి. ఓకే, సో నెక్స్ట్ బీని కూడా మనం, సో లెట్స్ టేక్ ద లేబుల్ ఏ. So let's try to fill the B also. ఎన్ని నోట్స్ ఉన్నాయి మనకు? అగైన్ 4 నోట్స్ ఉన్నాయి. 1 2 3 and 4. Let's fill this, start from the 1, then the 2, then the 3, then మనం ఎక్కడ రావాలి? మళ్ళీ మనకు లెఫ్ట్ సైడ్ రావాలి అంతే. ఇగో ఇక్కడ రావాలి. సో ఇగో ఇక్కడ రావాలి మనం అంతే. ఇది తీసుకోవద్దు. ఓకేనా, లెఫ్ట్ నోడే ఫస్ట్ ఫిల్ అవ్వాలి. సో ఇక్కడ నాకు లెఫ్ట్ నోడ్ ఏదైనా ఉందా? ఏం లేదు, ఇట్స్ అన్ ఎంప్టీ. సో వీ షుడ్ హ్యావ్ టు లీవ్ వన్ నోడ్ యాజ్ ద ఎంప్టీ, వన్ బ్లాక్ యాజ్ ద ఎంప్టీ. వై? బికాస్ ఫర్ దిస్ నోడ్. సో దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు స్టోర్ ద 4. ఇది నాకు ఎంప్టీయే. ఓకే, దెన్ లెట్స్ సీ ద సి. లెట్స్ ఫిల్ ద సి నౌ. సో మీరు ఫిల్ చేయండి ఇప్పుడు ఇది. సో ఎన్ని నోట్స్ ఉన్నాయి? నాకు మొత్తం 5 నోట్స్ ఉన్నాయి. 1 2 3 and then the 5th node. So 1 left, right, so again left, again right, again this is the C1, then this is the D1. How many nodes are there? 1 2 3 4. Look at here the magic. So 1 2 3 and 4. So 1 2 ఫిల్ చేయాలి, 3 ఫిల్ చేయాలి. తర్వాత ఇక్కడ రావాలి మనం. ఇగో ఇక్కడ రావాలి. సో దీనికి లెఫ్ట్ సైడ్ రావాలి. ఉందా మనకు? లేదు, లేదు కాబట్టి ఎంప్టీ. అగైన్ దీనికి రైట్ ఉందా మనకు? లేదు, లేదు కాబట్టి ఎంప్టీ. దెన్ ఆఫ్టర్ ద 4, దెన్ ఆఫ్టర్ ఈ రెండు అయిపోయాక మనం 4కి వెళ్ళాలి. సో స్టోర్ ద 4. సో దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద డి. ఇప్పుడు చెప్పండి, ఏది కంప్లీట్గా ఫిల్ అయింది మనకు? ఏ అరే నాకు కంప్లీట్గా ఫిల్ అయింది. సో ఏ అనేది ఫిల్ అయింది, బిలో నాకు ఎంటీ ఉంది. సో బి అనేది కాదు, సి అనేది కూడా నాకు ఫిల్ అయింది, డి అనేది నాకు ఎంటీలు ఉన్నాయి, ఎంటీ బ్లాక్స్ ఉన్నాయి. కాబట్టి ద కంక్లూజన్ ఈజ్ ఏ అండ్ సి ఆర్ ద కంప్లీట్ బైనరీ ట్రీ. ఏ అరే, ఏ ట్రీ యొక్క వాల్యూస్ అరేలో నేను ఫిల్ చేస్తే ఆ అరే అనేది నాకు ఫిల్ అయిపోవాలి, కంప్లీట్గా ఫుల్ అయిపోవాలి నాకు. అలాంటప్పుడు నేను దాన్ని కంప్లీట్ బైనరీ ట్రీ అని చెప్పి అంటాను. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. ఓకే.
So this is the complete binary tree. Then after the degenerate binary tree, okay, every parent node has only one child node, has only one child. అంటే పేరెంట్ రూట్ నోడ్కి సింగిల్ చైల్డ్ నోడ్ ఉంది. దీన్ని నేను డీజనరేట్ ట్రీ అని చెప్పి అంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet in the next video. Until then, bye bye.